మహాశివరాత్రి శివ భక్తుల కోసం అత్యంత పవిత్రమైన రాత్రి. ఈ రోజు శివుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఎందుకు ఈ రాత్రి అంత ప్రత్యేకత? పూర్తి వివరాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియోని చూడండి. మహాశివరాత్రి అంటే శివుని మహారాత్రి అని అర్థం. ప్రతి సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఇదే రోజు శివపార్వతుల వివాహం జరిగినట్లు చెబుతారు. అలాగే శివుడు కలియుగంలో భక్తులకు ప్రసన్నమయ్యే శుభరాత్రిగా కూడా భావిస్తారు. మహాశివరాత్రి పూజ విధానం. మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేస్తారు, రాత్రంతా జాగారం చేస్తారు, శివుణ్ణి అభిషేకం చేస్తారు. అభిషేకంలో ముఖ్యంగా పాలు, తేనె, గంగాజలం సమర్పించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శివుణ్ణి భజనలు, కీర్తనలు చేస్తూ పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. అభిషేకం శివలింగానికి పాలు, తేనె, గంగాజలం సమర్పించాలి. పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ పదే పదే జపిస్తే శివ అనుగ్రహం లభిస్తుంది. ఈ రాత్రి భక్తితో శివుణ్ణి పూజిస్తే పాప విమోచనం లభిస్తుంది. మనకు శాంతి, ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది. మహాశివరాత్రి రోజు శివుణ్ణి పూజించడం వల్ల మనం పూర్వజన్మ కర్మల నుంచి విముక్తి పొందగలం. దేవాది దేవుడైన శివుడు ఈ రాత్రి భక్తుల మొర ఆలకిస్తాడు. శివుడు అనేది అనంతుడు, త్రిలోకాల అధిపతి. రుద్రాక్ష, డమరు, త్రిశూలం ఇవన్నీ శివుని ప్రత్యేకను తెలియజేస్తాయి. కైలాసం శివుని నివాస స్థలం, నంది ఆయన వాహనం. గంగను తలపై ధరించిన శివుడు గంగాధరుడిగా ప్రసిద్ధి పొందాడు. ఈ మహాశివరాత్రి రోజున శివుడికి భక్తితో పూజించి జాగరణ చేసి శివుని ఆశీస్సులు పొందండి. భక్తి మార్గంలో ముందుకు సాగండి.